అలాగే ఈ దినాన చదివిన వాక్య భాగాలు చాలా చక్కగా ఉన్నాయి. ఈరోజు మంచి వర్తమానాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా విందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు 2 విషయాలు మీకు చూపించాలి అనుకుంటా ఉన్నాను. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన షేర్ చేసుకుంటూ ఉన్నారు. చక్కగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వారు చాలా చక్కగా ఉన్నారు. అనుకోకుండా హస్బెండ్ చనిపోయారు. చనిపోతే హస్బెండ్ పేరు మీద చాలా చక్కని ఇల్లు ఉంది. మరి భార్యాభర్తలు కలిసి కట్టుకున్నారు. ఇప్పుడు ఇల్లు ఎవరికి చెందుతుంది? భార్యకి చెందాలి, కానీ భార్యకి ఇవ్వలేదు. భర్త తమ్ముడికి ఇచ్చారు. అది పంచడం లేదు, అది ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆవిడకి ఏమన్నా భరోసా ఉందా? ఆవిడ జీవితంలో భరోసా ఏమన్నా ఉందా? లేదు. నేను చర్చి ప్రారంభించిన కొత్తలో ఒక అత్త తెల్ల చీర కట్టుకొని, బాబు విధవరాల పక్షంగా దేవుడు న్యాయం చేయాలని ప్రార్థన చేయండి అనేది. ఏంటమ్మంటే, ఇగో ఆస్తి పంపకం కోసం నన్ను బాధించేస్తామన్నారు, కాబట్టి దేవుడు నా పక్షంగా న్యాయం చేసేలా ప్రార్థన చేయండి అని అంటే, నేను ప్రార్థన చేసేవాడిని. ప్రార్థన చేసిన తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఒక ఆమె నవ్వుకుంటూ ఉండేది. ఆమె చాలా యంగ్, చక్కగా ఉండేది. ఆమెకి 2 పిల్లలు. నేను ఎక్కువగానే చర్చి వాళ్ళతో ఎక్కువ మాట్లాడను, ఆడవాళ్ళతోని. కానీ ఎవరన్నా ఉంటే పర్సనల్ ఉంటే తప్పకుండా వాళ్ళు వచ్చి మాట్లాడతారు. అంతే తప్పించి నేను ఇప్పుడు కాదు, మొదటి నుంచి నేను ఎక్కువ మాట్లాడను. ప్రసంగం అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను. మా అమ్మగారు మాట్లాడతారు అందరితో. నేను అయితే అనుకోకుండా ఒకరోజు మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఆవిడ చాలా చక్కగా ఉన్నది. పాస్టర్ గారు బాగున్నారా అన్నారు. బాగున్నానమ్మా అన్నాను. అప్పుడు వాళ్ళ పాపలు 2 పరిచయం చేశారు. 2 చాలా చక్కగా ఉన్నారు. మీ పాపలు చాలా బాగున్నారమ్మా, ఏంటి హస్బెండ్ ఏరి అని అన్నాను. హస్బెండ్ చనిపోయారండి అన్నా. అవునా, మరి ఇంకేంటి, ఏదైనా సమస్య ఉన్నదా, ప్రార్థన చేయాలని అడిగాను. అడిగితే ఆవిడ ఏమన్నదంటే, ఈ 2 పిల్లలు నేను ఉన్నామండి, మాకు పెద్ద ఇల్లు ఉన్నది, ఆ ఇంటిల్లో భాగం కావాలని అడుగుతుంటే మా అత్తగారు ఇవ్వడం లేదండి, వేరే చిన్న కొడుకు ఉన్నాడు, కాబట్టి ఇదంతా కొడుకు ఇచ్చేస్తానంటున్నది, 2 పిల్లలు ఏమైపోతారు అని నేను అడుగుతూ ఉన్నాను అన్నది. నువ్వు చర్చికి వస్తున్నావు కదమ్మా ఆన్లైన్ ప్రార్థనకు అన్నాను. అవునండి వస్తున్నాను. అయితే మీ అత్తమ్మగారు ఎవరు అంటే, మరి తెల్లచీర కట్టుకుని మీకు ప్రార్థన అవసరాలు చెప్తుంది కదా ఆవిడే అన్నది. ఇప్పుడు నేను 2 కూడా చర్చిలోనే ఉన్నారు. 2 ప్రార్థన అవసరత ఏంటంటే, నేను పంచకుండా సాయం చేయమని దేవుడిని అడగమంటున్నది ఆవిడేమంటున్నది, నా 2 పిల్లలకి న్యాయం చేయమంటున్నది. ఇప్పుడు ఆ పిల్లలకి భరోసా ఏంటి, నేను ఎవరి పక్షాన? అప్పుడు నా మనసు చాలా బాధపడింది. బాధపడిన తర్వాత అయ్యో 2 అక్కడ ఉంటుండగా నేను ప్రార్థన చేస్తుంటే ఆవిడ అందుకనే నవ్వుకుంటున్నది అని అనుకున్నాను. కొన్నిసార్లు ఈ చిన్న పిల్లల విషయంలో కానీ, ఆడపిల్లల విషయంలో కానీ వాళ్ళకి భరోసా మనం ఏమివ్వగలుగుతున్నాము? LIC జీవిత భరోసా అంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నోవా హాస్పిటల్ మీ ఆరోగ్యానికి భరోసా అన్న. భరోసా అనే పదం చాలా చక్కగా మనం వింటూ ఉంటాం. అష్యూరింగ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్ ఈరోజు టాపిక్. ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంచుమించు చాలా చర్చిల్లో చెప్పుకునే ఒక అంశం ఈరోజు. చిన్నపిల్లలకి లేకపోతే ఈ గర్ల్ చైల్డ్కి భరోసా మనం ఏమిస్తున్నాము? ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి గర్ల్ చైల్డ్ పట్ల. మేల్ చైల్డ్ ఇప్పుడు చూడండి, ఒక ఈ మధ్యకాలంలో చాలా అనుకోకుండా కొన్ని రేప్స్ జరుగుతూ ఉన్నాయి. అనుకోని అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు
తండ్రులు లేదంటే తల్లులు తెలిస్తే నా పరువు పోయిందని ఆ పరువు తీసిన అమ్మాయిని చంపేస్తున్నారు, కానీ అబ్బాయిని ఏమీ అనడం లేదు. ఇలాంటి వ్యత్యాసాలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం తెలియచేస్తుంది? ఈ మధ్యకాలంలో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ గర్ల్ చైల్డ్స్ ఆర్ ఫేసింగ్? ఇప్పుడు వరకు 2 వాక్య భాగాలు చదువుకున్నాం. ఆ వాక్య భాగాల్లో ఒక వాక్య భాగము 2వ రాజులు. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో సిరియా దేశంలో ఒక సైనికాధికారి ఇంటిలో పనిచేస్తున్న ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు రాశారా, చూసారా? ఇంత సహాయం చేసిన అమ్మాయి పేరు రాయలేదు. కారణం ఏంటంటే దే డిడ్ నాట్ గివ్ వాల్యూ టు దట్ గర్ల్. చాలామంది స్త్రీలకు వాల్యూ ఇవ్వలేదు ఆనాటి గ్రంథకర్తలు. కారణం ఏంటంటే ఇట్ వాజ్ ఎ మేల్ డామినేటెడ్ సొసైటీ. బహుశా అనుకున్నారో ఎందుకులే పేరు అనుకుని ఉండొచ్చు. ఓకే, పోనీ ఎంత మేలు చేసింది ఆ అమ్మాయికి. తర్వాత ఏమైనా గిఫ్ట్ ఇచ్చి మంచి వ్యక్తిని పరిచయం చేసావు అని చెప్పి ఆమె కోసం ఏమైనా చేసినట్టుగా రాయబడి ఉందా? రాయబడి లేదు. యోసేపు చిన్న దర్శనం చెప్పాడని మొత్తం బయటికి తీసుకొచ్చి క్షవరం చేయించి ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత ఫరో అంతటి వాడిని చేసేసారు, అడ్మినిస్ట్రేటర్ని చేసేసారు. దానియేలు చక్కని దర్శనం చెప్పాడని చాలా గొప్పగా అభిషేకించారు. మరి ఎంత సహాయం చేసినా ఈ పిల్లకి ఏమైనా భరోసా ఇచ్చారా? లేదు. ఇలాగా మనం చూసినప్పుడు బైబిల్లో ఏం జరుగుతుందంటే, చాలాసార్లు కొన్ని విషయాల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, మన పిల్లలకి మనం భరోసాగా ఏమిస్తూ ఉన్నాం. ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ ఎ సెక్యూర్డ్ అండ్ ఎ ప్రామిసింగ్ ఫ్యూచర్ ఫర్ ఎ గర్ల్ చైల్డ్. మన చిన్న పిల్లలకి మనం ఎలాంటి భాగ్యాన్ని లేదంటే భరోసాని మనం ఇస్తున్నాం. నేను కొన్నిసార్లు అనుకున్నాను, రాత్రి మీ అందరితోనూ డిస్కషన్ పెట్టేసుకుందారు అనుకున్నాం. అంటే మీ అభిప్రాయాలు చెప్తే మనము దాన్ని బేస్ చేసుకుని చక్కని ప్రసంగాన్ని మనం చేయాలి అని అనుకున్నాం. మీరు ఏం చేస్తారు? ఒకవేళ ఇలాంటి అమ్మాయి ఉన్నది, పెళ్ళయింది, భర్త చనిపోయారు, భర్త దగ్గర చాలా ఆస్తి ఉన్నది, భర్త కుటుంబానికి చాలా ఆస్తి ఉన్నది, ఈ అమ్మాయికి మరి ఇవ్వాలా, వాళ్ళ పిల్లలకి ఇవ్వాలా? మామూలుగా మనం ఆలోచిస్తే ఇవ్వాలనే అంటాం, కానీ వాళ్ళు ఇవ్వరు. కారణం ఏంటంటే బైబిల్లో అది సమాజం అలాగుంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము, సామెతల గ్రంథము 31వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో చూస్తే, మూగవారికిని దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువము. చూడండి, చాలాసార్లు మూగవారి పక్షమున ఎలాగా మాటలు రావు, 4 లెంపకాయలు కొడితే ఏం చెప్తాడులే అనుకోవచ్చు. ఎలాగా మాటలు రావు, పెట్టకపోతే ఇప్పుడు ఎవరికన్నా చెప్తారా అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ముసలివాళ్ళు మంచం మీద పడిపోయారు అనుకో, కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. ఆ వీడియోలో ఏంటి తెలుసా? ముసలివాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళు అడగలేరు. 4 తింటావా, తింటా తిను లేకపోతే మానే అని కొట్టేసి బాధించేసిన ఆ వీడియో క్లిప్లు కూడా చాలా బాధాకరంగా ఉంటూ ఉన్నాయి. బైబిల్ ఏం చెప్తుందంటే, మూగవారి పక్షముగా, దిక్కులేని వారి పక్షంగా మనం మాట్లాడాలి. రాత్రి మేము ఇదే అంశం మీద డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, గివ్ దెమ్ వాయిస్, మాట్లాడడానికి వారికి అవకాశం కల్పించండి. చాలామందికి మాట్లాడే గర్ల్స్కి మాట్లాడే అవకాశం లేదు. ఎవరు వాయిస్ బలంగా ఉంటే వాళ్ళే మాట్లాడేస్తారు. బొంగురు గొంతు ఉన్నదనుకోండి వాళ్ళదే. బైబిల్లో వ్రాయబడి ఉంటుంది, కేకలే గెలిచినవి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేసేటప్పుడట న్యాయం గెలవలేదు. అక్కడ ఏం గెలిచిందంటే కేకలు గెలిచాయి, అరుపులు గెలిచాయి, ప్రజల యొక్క సమూహం చేసే అలజడి గెలిచింది. న్యాయం గెలుస్తలేదు. ఇప్పటికీ కూడా సమాజం పరిస్థితి అలాగే ఉంది. న్యాయం గెలవడం లేదు, కేకలు గెలుస్తూ ఉన్నాయి. మన బిడ్డలు, ఇప్పుడు నేనున్నాను, మా పిల్లని ఎవరిని ఏమన్నాను, మీరున్నారు, మీ పాపని ఏమి అన్నారు, వారి కోసం మీరు ఎంతన్నా ఖర్చు చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ జనరల్,
ఏం చేస్తామంటే గర్ల్ చైల్డ్ అనగానే వాళ్ళ పక్కన పెట్టేసి ఆపర్చునిటీస్ అన్నీ కూడా బాయ్స్కి ఇచ్చేయడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో సమాజంలో కొంచెంగా మార్పు వస్తూ ఉంది. మరి మన ప్రభుత్వం వారు చాలా చక్కగా బేటీ పడావో బేటీ బచావో అనే ఒక చక్కని స్లోగాన్ తీసుకొచ్చి ఆడపిల్లలకి చదువునివ్వండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి, వాళ్ళకి చక్కని అవకాశాలు కల్పించండి అని మంచి స్లోగన్ తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా చాలామంది వాళ్ళకి సరైన జీవితాన్ని ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు సమాజంలో తల్లిదండ్రులతో మనం మాట్లాడవలసిన ఒక మంచి విషయం ఏంటంటే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక. కొన్నిసార్లు ఏం చేయాలి పిల్లల పట్ల అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. నేను చాలా సంవత్సరాలుగా స్కూల్ నడిపిస్తున్నానేమో. ఇద్దరు చిన్నప్పుడు పాపని బాబుని స్కూల్కి తీసుకొని జాయిన్ చేస్తారు. సడన్గా పిల్లవాడిని స్కూల్లోంచి మార్చేస్తారు. ఏమండి మార్చేస్తున్నారంటే మగపిల్లాడు కదండి, ఇంకా బెటర్ చదువునిద్దారని. ఓకే, అంటే ఇక్కడ చదువు సరిపోవడం లేదా అంటే ఇది ఇంకెలా వదిలేద్దామండి, ఆడపిల్ల కదా, ఎంత ఖర్చు చేసినా మనం వెనక్కి రాదు కాబట్టి బాగా చదివిందాం, మగపిల్లవాడు కదా అంటే ఇతను స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఏం చేస్తున్నాడంటే ఒక వ్యత్యాసం చూపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆ కేసు ఏంటి తెలుసా? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారట ప్రార్థన చేయడానికి ఒలీవల కొండకి వెళ్ళారట. అయితే మిగతా వారందరూ వారి వారి గృహాలకు వెళ్ళిపోయారు. అక్కడ టబర్నికల్ అంటే ఫెస్టివల్స్ ఆఫ్ బూత్ అంటే పర్ణశాలల పండుగ జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరిగింది, యేసు ప్రభు వారు కొండకు వెళ్ళారు. 7వ అధ్యాయం 53వ వచనంలో ఉంటుంది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ప్రభువారు మాత్రం ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఇప్పుడు ఏం జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువారి మీద నింద మోపవాలని రిలీజియస్ పీపుల్, నీతిమంతులు లేకపోతే పరిశుద్ధులు లేకపోతే దేవుని వాక్యము ఎరిగిన వారు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, వారందరూ ఏం చేశారంటే ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు ముందు నిలబెట్టి అక్కడ ఏమంటున్నారంటే, ప్రభువా మరి ఈ స్త్రీ వ్యభిచారమందు పట్టబడింది, ఏం చేయమంటావు? నీవు ఆమెకిచ్చే భరోసా ఏంటి? లేకపోతే ఇప్పుడు రాళ్ళు రువ్వి కొట్టి చంపాలా? ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం చెప్తా ఉంది. ఇలాంటి పాపాల్లో కానీ తప్పిదాల్లో పడినప్పుడు కానీ చాలా భయం వేస్తూ ఉంటుంది. యూత్కి భయం వేస్తుంది, ఈవెన్ తల్లిదండ్రులకు భయం వేస్తుంది, ఈవెన్ సమాజంలో ఎలా తలెత్తుకుని తిరగాలని భయం వేస్తుంది. యేసు ప్రభు వారు ఆమెను చూస్తున్నారు, ఆమె సిచ్యువేషన్ చూస్తూ ఉన్నారు. మరి ఆమె యొక్క సిచ్యువేషన్ ఏంటో తెలియదు, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, ఆమె ఎందుకు ఆ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చిందో తెలియదు, ఆమెకి ఎన్ని అప్పులు ఉన్నాయో తెలియదు, అవి కేవలము శరీర కోరికలా అనేది తెలియదు, ఆమె భర్త ఉన్నాడో లేదో తెలియదు, ఆమెకి ఎన్ని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఆమెను పట్టుకుని తీసుకొచ్చి యేసుక్రీస్తు దగ్గరికి తీసుకురావడం తెలిసింది. అప్పుడు చూడండి, ప్రభువారికి మన స్థితి తెలుసు. యోహాను సువార్త 2వ అధ్యాయము ఆఖరి వచనంలో చాలా చక్కని టెస్టిమనీ ఉంటుంది. 2వ అధ్యాయము ఆఖరి వచనంలో ఉంటుంది, 24వ వచనం 25వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడును మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేవుడు మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. ఇక్కడ మనం దేవుని మందిరంలో కూర్చుని ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, మన మనసు దేవునికి తెలుసు. పాట పాడుతున్నాము, దేవునికి మన మనసు తెలుసు. ప్రార్థిస్తున్నాము, దేవునికి మన మనసు తెలుసు. నువ్వు దుఃఖంతో ఉన్నావో, విచారముతో ఉన్నావో, దేవునికి నీ మనసు తెలుసు. నువ్వెందుకు దుఃఖపడుతున్నావో, నువ్వెందుకు మరి కృంగిపోతున్నావో, కుషించిపోతున్నావో దేవునికి తెలుసు. ఒకవేళ ఎందుకో ఏమి ఎలాగైపోతుంది అన్నప్పుడు నీకు నీ పనివారు కానీ, నీ తల్లిదండ్రులు కానీ నీ సమస్యను గుర్తించలేకపోవచ్చు. కానీ సమస్యను గుర్తించేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకనే ఆయన నీ భరోసా, ఆయన నీకు ధైర్యము, ఆయన నీకు జీవమునిచ్చేవాడు, ఆయన నిలబెట్టువాడు. ప్రజలు ఏమైనా నిందలు వేయచ్చు. ప్రజలు ఇప్పుడు మంచివాడు అంటారు, మరుసటి రోజు చాలా చెడ్డవాడు అంటారు. ప్రజలు నువ్వు పెట్టినప్పుడు అబ్బో అతనంత మంచివాడు లేడు, ఆమెంత మంచిది లేదు అంటారు. ఒకవేళ వారు అనుకున్నది జరగలేదనుకోండి, అతనంత చెడ్డవాడు లేడు అంటారు. మనుషులు ఎన్ని రకాలుగానన్నా మాట్లాడతారు. కానీ యేసయ్యకి మన మనసు తెలుసు, మన జీవితం తెలుసు. అందుకనే నువ్వు దుఃఖంతో ఉన్నప్పుడు ఆయన నీ దుఃఖాన్ని చూస్తాడు. నీవు కష్టంలో ఉన్నప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చారు ఈ వ్యక్తిని. తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆమె సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాడు. అక్కడున్న ప్రజలతో ఏమంటున్నాడంటే, ఓకే రాళ్ళు కొట్టేయండి, కానీ మీలో పాపము లేనివాడు మీరు మొదట రాయి వెయ్యండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక సందర్భాల్లో మనము చాలాసార్లు రాళ్ళు వేయడానికి ట్రై చేస్తాం. ఎవరి మీదైనా ఏదైనా జరగలేదనుకోండి, జరగలేదు అని 10 సార్లు అంటూ ఉంటాం. అయినా అది చాలా తప్పు. ఒకవేళ కొంతమందికి పెళ్ళి త్వరగా కాకపోవచ్చు, ఏమో ఏది రాశి బాగోలేదో, నక్షత్రం బాగోలేదో, ఇలాగంటూ అసలు కాలు మంచిది కాదనో, చెయ్యి మంచిది కాదనో ఇలాగ అంటూ ఉంటారు. నుదుటి రాత బాగోలేదనో చాలాసార్లు అవమానం చేస్తూ ఉంటారు. అది మంచిది కాదు. ఒకవేళ కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ ఆలస్యంగా కావచ్చు, కొన్నిసార్లు ఉద్యోగాలు త్వరగా వచ్చి ఉండకపోవచ్చు. కొంతమందికి ఉద్యోగం, బాగా చదివినోడికి ఉద్యోగం వచ్చేస్తుంది. బాగా చదివి బాగా ఇంటెలిజెంట్, తల మీద ఎండుకలు అన్నీ ఊడిపోతాయి, వాళ్ళకి ఉద్యోగాలు రావు. అప్పుడు పరిస్థితి ఏంటి? ఎంత చదివావు, నీకంటే అసలు చదువులేనోడికి ఉద్యోగం వచ్చేసింది. మనకు తెలియదు మన సిచ్యువేషన్, మన పరిస్థితి తెలియదు, కుటుంబ పరిస్థితి తెలియదు. మొన్న నేను యూత్ని అందరినీ ఎంకరేజ్ చేస్తాను. చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పోడియం చేసి మన చర్చికి ఇచ్చిన సహోదరి, ఆమెకు నిజంగా ఏం లేదు, భర్త చనిపోయారు. భర్త చనిపోయిన తర్వాత ఏదో అప్పుడప్పుడు, ఇంకా చెప్పాలంటే మంజుల గారు చీరలు పట్టుకెళ్ళిపోతూ ఉంటుంది సంచిలో పెట్టేసుకొని. కానీ ఆమె ఇది వేసినప్పుడు నాకు మనసు బాధ అయిపోయింది. ఏంటమ్మా నీకెందుకమ్మా అంటేని, లేదండి నేను దేవుని కోసం ఇస్తున్నాను, నా దగ్గర డబ్బులుండి చేయించలేకపోయాను. నిజంగా చెప్తున్నాను, డబ్బులుండి చేయించలేకపోయాను. ఎందుకంటే అంత ఖరీదు నేనెందుకు చేయించేది, అలా వదిలేద్దాం, ఏదో వేరే పోడియం ఉన్నది కదా అనుకుంటే, అలా కుదరదు, నేను చేయిస్తాను. వెళ్ళి అక్కడ కొలతలు ఇచ్చేసి ఎంబ్లం ఇస్తే చేయించి తీసుకొచ్చారు. అన్నయ్య గారు ఇది మీరు ప్రసంగం చేసినప్పుడల్లా నన్ను దీవించండి అని అన్నది. దీన్ని చూసినప్పుడల్లా నిజంగా గుర్తు వస్తుంది. ఓకే, ఒక అబ్బాయి నిజంగా చెప్తున్నాను, మా కరిష్మా షకైనా పుస్తకాలు తీసుకెళ్ళి చదువుకున్నాడు. ఇన్ని పుస్తకాలు, అబ్బాయి ఈ పుస్తకం ఎంత బాగుందో, ఈ పుస్తకం చాలా బాగుంది, ఇది కూడా కొన్నారా అని అతను ఒక్కొక్క బుక్ కోసం చెప్పినప్పుడు నేను నా మనసులో అయ్యో పాపం, ఇంకా నేను ప్రార్థన చేశాను, ప్రభువా అతను ఎంతో ప్రేమగా ఈ పుస్తకాలన్నీ తీసుకుంటున్నాడు, తప్పకుండా ఎంబీబీఎస్ సీటీ తండ్రి అని ప్రార్థన చేస్తా ఉన్నాను. నేనే తీసుకెళ్ళి నా లైబ్రరీలో ఒక్కొక్క బుక్ తీసి ఇలా ఇస్తామన్నప్పుడు, ఇది ఇలాగుందా, అయ్యో ఎక్కడ పడేసరే, ఇది చాలా మంచి పుస్తకం అని అలా తీసుకుని అతను ఎన్ని పుస్తకాలు పట్టుకుని సైకిల్కి కట్టుకుని పట్టుకెళ్ళి చదువుకున్నాడు. వాళ్ళ అమ్మగారు నీరసపడ్డారు అనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. టైఫాయిడ్ వచ్చిందనుకోండి, హాస్పిటల్ తీసుకెళ్ళేవాడు. చల్లిని మళ్ళీ ఏదైనా పని కావాలితే తీసుకెళ్ళాడు, మార్కెట్కి తీసుకెళ్ళాడు. ఏ ఇన్స్టిట్యూట్లోనూ జాయిన్ అవ్వలేదు, కానీ చక్కగా ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
చాలామంది డబ్బున్న వాళ్ళు ఎంబీబీఎస్ సీట్ రావడానికి రాజమండ్రి ఏదో కాలేజీలో జాయిన్ చేస్తారు, ఎక్కడెక్కడో జాయిన్ చేస్తాం, విజయవాడలో జాయిన్ చేస్తాం అంటారు. కానీ ఆ కుర్రాడు ఎక్కడ జాయిన్ అవ్వలేదు. అమ్మ పనులు నిర్లక్ష్యం చేయలేదు, మార్కెట్ పనులు నిర్లక్ష్యం చేయలేదు, చెల్లిని నిర్లక్ష్యం చేయలేదు. కేవలము అతను అవన్నీ చేసుకుని కూర్చుని చదువుకున్నాడు. దానికి కారణం ఏంటంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే దీనుల పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు, దీనులకు సహాయం చేసే దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. మనుషులు ఎవరో సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఒకవేళ మనుషులు నిందలు వేయచ్చు, కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ నిందలన్నిటినీ తీసివేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆమెకు భరోసాగా నిలబడ్డారు, ధైర్యముగా నిలబడ్డారు. ఆమెకు ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నారు, క్షమాపణ జీవితాన్ని ఇస్తున్నారు. ఇకపై నీ పాపాలన్నీ తీసివేశాను, మరొకసారి అలాంటి పాపంలో పడకు అని చెప్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బిడ్డలు ఒకవేళ కొన్ని తప్పులు చేయి ఉండొచ్చు, ఒకవేళ వారి జీవితంలో సరైన ఫలభరితంగా లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, కొన్ని విషయాల్లో అటెంప్ట్ చేసిన ఈ ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు. నీకంటే చదువులేని వాళ్ళు వచ్చేస్తామన్నారు, నీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నువ్వేంటి ఇంకా చేయడం లేదు, నీకు ఇంకా ఉద్యోగం రాలేదు, ఎదిగావు, ఏం చేస్తున్నావు, ఇలా మాటలతో ఒకవేళ మన పిల్లల్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నామేమో, మాటలు అంటూ ఉన్నామేమో. కానీ యేసు ప్రభువారు అలాంటి మాటలు ఏమనడం లేదు. ఆయన మనకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు. అదేవిధంగా మన బిడ్డలకి కూడా మనం ఏమి ఇవ్వాలి తెలుసా? ధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి మనము ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వాళ్ళు కృంగిపోయినప్పుడు మనం లేవనెత్తేలా ఉండాలి. మన బిడ్డలకి మనం ఇచ్చే భరోసా ఏమిటి? మీకు మరొక వచనాన్ని చూపిస్తాను. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వాక్యం ఎక్కడుందో చెప్పగలరేమో చూస్తాను. పౌలు గారు శీల బయటికి వెళతా ఉన్నారు. వెళతా ఉంటే ఏం జరిగింది తెలుసా? ఒక చిన్నదానికి ఏం పట్టిందంటే దెయ్యం పట్టింది. ఆ దెయ్యం పట్టిన స్త్రీ ఏమంటున్నా తెలుసా? చిన్న పాప అలాగ వెళతా ఉంటే, ప్రార్థన చేసుకోవడానికి వెళతా ఉంటే, ఇదిగో వీళ్ళు సర్వోన్నతమైన దేవుని వాక్యము ప్రకటించేవారు అని చెప్తా ఉంది. వచ్చినప్పుడు వెళ్ళినప్పుడుని అప్పుడు ఏం జరిగింది తెలుసా? పౌలు గారు ఆగారు, ఆగి ఆ పాప వైపు చూశారు. నేను చెప్తాను చూడండి, రెఫరెన్స్ అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతాను చూడండి. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై తోద చెప్పుటి చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఈమె ఎలాగూ గుర్తుంచుకోండి, అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభ సాధనము పోయినని చూచి పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారులను ఈడ్చుకొని పోయిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న పిల్ల ఉన్నది. మిస్యూజింగ్ ఆఫ్ గర్ల్ చైల్డ్. ఎక్కువగా ఆడపిల్లల్ని ఇలాంటి మంత్రాలకు ఉపయోగిస్తారు, తంత్రాలకు ఉపయోగిస్తారు, సూదికి ఉపయోగిస్తూ ఉంటారు. మగవాళ్ళని తక్కువగా ఉపయోగించేవారు ఆ రోజుల్లో కూడా. ఇక్కడ రాయబడి ఏమన్నా తెలుసా? ఆమెకు దెయ్యం పట్టింది. ఆ దెయ్యం చెప్తుంది, ఈ దెయ్యం పట్టడం వల్ల ఎవరికి లాభమైంది? ఎవరికి లాభమైందంటే తల్లిదండ్రులకు లాభమైంది, యజమానులకు లాభమైంది. మరి ఈ అమ్మాయికి ఏంటి లాభమైంది? సరిగా భోజనం పెట్టకపోవచ్చు, అస్తమాటు పూజల్లో కూర్చోబెట్టి ఉండొచ్చు, లేకపోతే అస్తమాటు సోది చెప్పించుకోవచ్చు. ఆ అమ్మాయికి సరైన నిద్ర ఇచ్చి ఉండరు. ఆమెను చాలా బాధిస్తూ ఉన్నారు. చాలామంది పిల్లల్ని గతంలో ఇటుక బట్టిల్లో పెట్టేస్తూ ఉన్నారు. అందుకనే ఈ మధ్యకాలంలో న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాము, ఏంటంటే ఈ మైనారిటీ పిల్లలకి ఏమైనా కానీ వివాహాలు కానీ చేస్తే తప్పకుండా సీరియస్ యాక్షన్ తీసుకోమని మొన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. చిన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తారు, ముసలి వాళ్ళని ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తారు. ఆ మధ్యకాలంలో చాలా పెద్ద పోరాటమే అయింది.
ఏదేమైనా చాలా చిన్న పిల్లల పట్ల, గర్ల్ చైల్డ్ పట్ల ఒకలాంటి నిర్లక్ష్య స్వభావం, లేకపోతే వాళ్ళకి లాభం రావాలని చేస్తూ ఉంటారు. ఇప్పుడు పౌలు గారు, శీల అలా వెళతా ఉంటే ఈ అమ్మాయి అడుగుతూ ఉంది, వీరు సర్వోన్నతమైన దేవుని సేవకులు, మీరు రక్షణ మార్గాన్ని బోధిస్తారు. ఒక్కరోజు కాదు, వారు తరచు చెప్తా ఉంటే వాళ్ళు ఎవరు వినడం లేదు, ఈ అమ్మాయి మాత్రమే చెప్తుంది. అప్పుడు పౌలు గారు అన్నారు, ఎవరితో మాట్లాడారు చెప్పండి? పౌలు గారు దెయ్యంతో మాట్లాడారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నిర్లక్ష్యం చేసే దెయ్యాలాంటి తండ్రులతో మాట్లాడాలా, పిల్లల్ని సరిగా చదివించని తల్లిదండ్రులతో మాట్లాడాలా. మనం ఎవరితోనూ మాట్లాడొద్దు, వారిలో ఉన్న దెయ్యంతో మాట్లాడండి. అలాంటి స్వభావాన్ని తీసివేయమని చెప్పండి. నీ పూర్ణ హృదయంతో దేవుని మీద ఆధారపడు. ఒకవేళ నిర్లక్ష్య స్వభావం అనేది పిల్లల పట్ల ఉందనుకోండి, అది తీసివేయమని మాట్లాడండి, దెయ్యంతో మాట్లాడండి. కొన్నిసార్లు అదే మనం వాళ్ళకి ఇచ్చే భరోసా ఏంటి తెలుసా? యేసుక్రీస్తు నామము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ నామాన్ని ఉపయోగించాడు తెలుసా? ఏ నామం అయితే ఎవరైతే మన కోసం ఈ భూలోకానికి వచ్చారో, ఎవరైతే మన కోసం 33.5 సంవత్సరాల భూమి మీద వర్క్ చేశారో, యేసుక్రీస్తు మన కోసం ఎవరైతే భూమి మీద మన కోసం శ్రమపడి 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచర్య చేసి సిలువ మీద మరణించి, తన రక్తాన్ని చిందించి సిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని లేచారో, ఆ యేసుక్రీస్తు నామమును ఉపయోగించి ఆ దయ్యమును పోగొట్టాడు. ఆ పాపకి జీవితంలో ఒక భరోసానిచ్చాడు. ఆయన ఎవరు తెలుసా? యేసుక్రీస్తే. నువ్వు ఒక 10 లక్షలు ఇస్తే అది భరోసా కాదు. నువ్వు ఒక ఎడ్యుకేషన్ ఇచ్చేసాను, మా పాపని ఇంజనీర్ని చేశాను, డాక్టర్ని చేశాను అంటే అది భరోసా కాదు. నీకు నిజమైన భరోసా యేసుక్రీస్తు ప్రభువారే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితంలో కృంగిపోయి ఉండొచ్చు, నువ్వు కృషించిపోయి ఉండొచ్చు, భర్తలు లేని బాధ, సరైన బంధువర్గం లేరు, నా కష్టాన్ని పంచుకోవడానికి స్నేహితులు లేరు, అందరూ నా మీద నిందలు వేస్తున్నారు, చేసినా సరే పట్టించుకోవట్లేదు, నేను ఎడ్యుకేషనల్గా ఎదగాలనుకుంటున్నాను, నన్ను ఎవరో ప్రోత్సహిస్తలేదు. ఇలా అనేక రకాలైన విషయాలు నీ జీవితంలో ఉండొచ్చు. బహుశా 2వ రాజుల గ్రంథంలో ఉన్నట్టుగా నేను పరిచయం చేశాను, ఆ రాజుకి, ఆ సైనికాధికారికి కుష్ఠరోగం పోయింది, ఆయనకు తీసుకెళ్ళి బంగారం వెండి వస్త్రాలు ఎత్తున్నాడు, కానీ ఇంత పరిచయం చేసిన నన్ను నిర్లక్ష్యం చేశాడు అని ఆ పాప బాధపడి ఉండొచ్చు. కొన్నిసార్లు పిల్లలు బాధపడతారు, కానీ నిన్ను గుర్తించువాడు నీ ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు చిన్నపిల్లలు చాలా చక్కగా మాట్లాడతారు. ఎలా తెలుసా? ఒక మనమరాలు ఉందట, తాతయ్య ఒళ్ళో కూర్చుంది, తాతయ్య తల పండిపోయింది, బొగ్గలన్నీ సొట్లు పడిపోయినాయి, మడతలు పడిపోయినాయి, మేసాలతో ఆడుకుంటున్నది. తాతయ్య, దేవుడు ముందు ఆదామని చేశాడా? అవును, ఆదామనే చేశాడు. తర్వాత అవ్వమ్మని చేశాడా? అవును, అవ్వమ్మని చేశాడు. మళ్ళీ అలాగెలా చూసి మేసాలతో అలాగ ఆడుకుంటూ, తాతయ్య నిజంగా ముందు మగోళ్ళనే చేశాడా? నిజంగా మగోళ్ళనే చేశాడు. తర్వాత ఆడవాళ్ళని చేశాడా? పోనీలే, నీ తర్వాత నన్ను చేశాడు కాబట్టి నేను అందంగా ఉన్నాను అనుకుంటే వెళ్ళిపోయిందంట. అలాగా ఒక్కోసారి చాలా విచిత్రంగా మాట్లాడతారు. ఓహో, నీ తర్వాత నన్ను చేశాడు కాబట్టి నన్ను కొంచెం బెటర్గా చేశాడు అనుకుంటున్నది ఆ పాప. కొన్నిసార్లు చిన్నపిల్లల కోసం కానీ ఆడపిల్లల కోసం కానీ చెప్పాల్సి వస్తే ఎలా అనుకుంటారు? ఒకవేళ మగపిల్లవాడు పుడితే తండ్రి అంటాడంట, నేను క్రికెట్ నేర్పిస్తాను, లేకపోతే మ్యూజిక్ నేర్పిస్తాను, అతన్ని ఛాంపియన్ చేసేస్తాను అంటే, అప్పుడు ఆడపిల్ల పుడితే ఏం చేస్తారు? నేనేం చేస్తాను? అన్నీ ఆ అమ్మాయి నాకు నేర్పిస్తుంది. డాడీ నువ్వు అలాగ ఉండకూడదు, నువ్వు టైంకి ఇంటికి రావాలి, అమ్మని తిడుతున్నావే ఇలాగంటది. కాబట్టి అన్నీ తనే నేర్పిస్తుంది ఆడపిల్ల పుడితేని. కొన్నిసార్లు మరి గర్ల్ చైల్డ్ వివక్షత అనేది మనం తీసివేయాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళకి భరోసా ఇచ్చే యేసుక్రీస్తుని పరిచయం చేయాలి. నీ జీవితంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారో, ప్రతి సమస్యను ఆయన సన్నిధానానికి తీసుకువెళ్ళామో, ఆయన ఏం చేస్తాడు తెలుసా? నీ సమస్యను పరిష్కరిస్తాడు. నీ భర్త పరిష్కరించలేకపోవచ్చు, తల్లిదండ్రులు పరిష్కరించలేకపోవచ్చు, కానీ పరిష్కరించేది యేసుక్రీస్తు ప్రభువారే. బహుశా అక్కడున్న ఆ స్త్రీ, రాళ్ళు పట్టుకుని వచ్చిన స్త్రీ, కుటుంబ సభ్యులు ఆ సమస్యను పరిష్కరించలేరు, లేకపోతే న్యాయాధికారుల సమస్యను పరిష్కరించలేరు,
కేవలం యేసుక్రీస్తు ప్రభువు కాబట్టి చాలా సింపుల్గా ఆ సమస్యను పరిష్కరించగలిగాడు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం, మరి ఆ సమస్యను ఎవరు పరిష్కరించలేరు. ఎందుకు దూత రావాల్సి వచ్చిందంటే కేవలము దేవుని యొక్క దాసుడు దూత మాత్రమే ఆ సమస్యను పరిష్కరించగలిగేది. యోసేపు కూడా వదిలిపెట్టేయాలని చాలా ప్లాన్లు చేశాడు. తాను నీతిమంతుడై ఉండి ఇంకా వదిలేద్దాం అనుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ వన్ థింగ్, యేసుక్రీస్తు ప్రభువారు కేవలము పుట్టడానికి ఒక దూత, దేవుని దూత వచ్చి, యోసేపు నువ్వు అనుకున్నట్టుగా మరియా ఆ గర్భము దేవుని వలన కలిగినది, ఏ విధమైన దోషం లేదు ఆమెలో, నువ్వు ఆమెను చేర్చుకోవడానికి ఏమాత్రం సందేహించుకో. దేవుడే కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి రాకపోతే ఆమె కూడా చాలా బలహీనురాలు, ఆమె కూడా నిందల పాలైపోయింది, ఆమె కూడా అవమానించబడింది. కేవలము దేవుని యొక్క సహాయాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే యోసేపు ఆమెను చేర్చుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ కుమారునికి లేదా కుమార్తెకి భరోసా కేవలము యేసుక్రీస్తు వారని గుర్తించుకోండి. ఆఖరుగా సామెతల గ్రంథము 31వ అధ్యాయము, ఆఖరుగా సామెతల గ్రంథము 31వ అధ్యాయం 25వ వచనం చదవండి అమ్మా. ఇక్కడ 2:25 ఉన్నట్టుగా ఉన్నాయి కదా, మీ బైబిల్లో ఉన్నాయి అలాగా 2:25 ఉన్నాయి. ఓకే. బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చెప్పండి? బలము, ఘనత. పట్టు వస్త్రాలు కాదట, ఏంటి ఉండాలా? బలము. నీ దేవుడే నీకు బలము. బహుశా నీ భర్త నీకు బలము, నీ తండ్రి కుటుంబము, నీ తల్లి నీ తండ్రి నీకు బలము, నీ యొక్క బంధువర్గం బలము. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ బలము నీ ఘనత యేసుక్రీస్తే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జీవితాన్ని ఆయన మీద ఆధారపడినప్పుడు ఎవరు నిన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకవేళ సైనికాధికారి నీ పనిని గుర్తించలేదు, నీ అధికారులు నిన్ను గుర్తించలేదు, రోదే అను చిన్నది ఆమె మాటల్ని ఏమన్నారంటే వెర్రి మాట్లాడుతుంది అని అన్నారు. చిన్నపిల్లల మాటలు చిన్నపిల్లల్లాగే ఉంటాయి కాబట్టి ఎవరు పెద్దగా వాటిని పట్టించుకోరు, వాటిని గౌరవించరు, చిన్నపిల్లలాగే చూస్తారు. కానీ నీ మాటల్ని ఎవరు పట్టించుకుపోయినప్పుడు దేవుడు పట్టించుకుంటాడు. ఇక్కడ వ్రాయబడింది కదా చక్కని మార్క్స్ సువార్తలో, ఒక అమ్మాయి చనిపోయింది, ఓకే, కానీ తండ్రి మాత్రం యేసు ప్రభు దగ్గరికి వెళతా ఉన్నాడు. ఎందుకంటే ఆయన భరోసా, ఆయన జీవమునిచ్చే దేవుడు, చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఆ చిన్నపిల్ల ఇతర పిల్లలు కాదు కదా. ఇప్పుడు నా పిల్లంది అనుకోండి, ఎవరు పాడారు పాట? మా అమ్మాయి పాడింది. పక్కోళ్ళు పిల్ల పాడింది అనుకో, పక్కోళ్ళు పిల్ల పాడిందిలేండి అంటారంట. కారణం ఏంటంటే మా పిల్లలు నేను గౌరవించుకుంటాను, ఎదుటి వాళ్ళ పిల్లల్ని గౌరవించను. ఇప్పుడు సైనికాధికారి కూతురు చావు బ్రతుకుల్లో ఉంది, మిగతా వాళ్ళ కూతురు కాదు కదా, అందుకని అందరినీ హేళన చేస్తూ ఉన్నారు అక్కడ. కానీ తండ్రి మాత్రం కుమార్తె జీవితం కోసం పోరాటం చేస్తున్నాడు, ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కుమార్తె కోసం నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కారణం ఏంటంటే ఆమె నీ కుమార్తెకు భరోసా, నీ కుమారునికి భరోసా యేసుక్రీస్తు. ఆయన జీవితంనిచ్చేవాడు, జీవమునిచ్చేవాడు, వారిని లేవనెత్తువాడు, ఆపదలో ఉన్నప్పుడు కృంగిపోయినప్పుడు ఆయన లేవదీసేవాడు. కాబట్టి ఈ దినాన్న నా కుమార్తెకు భరోసా ఎవరు, నా కుమార్తెకు జీవితాన్ని ఇచ్చేవారు ఎవరు, నా కుమారునికి జీవితాన్ని ఇచ్చేవారు ఎవరు? మనం అందరం ప్రార్థన చేసుకుందాం. నీ బిడ్డల కోసం నువ్వు వర్రీతో ఉన్నావేమో, వారు చదువు కోసం వర్రీతో ఉన్నావు, ఆడపిల్లలే పుట్టారనుకుంటా ఉన్నావు, ఒకవేళ వాళ్ళకి కట్నాలేంటి, కానుకలేంటి, ఇంకా ప్రెగ్నెన్సీలు గొడవ ఏంటి, ఇదేంటి, సమాజం చూస్తే ఎన్నో మాటలు అనేస్తుంది, ఇలా అనుకుంటా ఉన్నావేమో. నీ దేవుడు నిన్ను కృంగదీసే దేవుడు కాదు, ఆయన లేవనెత్తే దేవుడు, దీనులను లేవనెత్తే దేవుడు, నీ పక్షంగా ఆయన ప్రార్థన చేసే దేవుడు, నీకు న్యాయం చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా మనస్సు బాధతో వేదనతో ఉన్నారేమో, బిడ్డల పట్ల ఎలాగా, బిడ్డల జీవితాలు ఎలాగా, వారి వివాహాలు ఎలాగా, వారి చదువులు ఎలాగా, వారి ఉద్యోగంలో ఎలాగా, వారికి నేను ఏమి ఇవ్వగలిగాను భరోసాగా,
వారికి చదువునివ్వగలిగానా, వారికి ఒక మంచి ఇల్లు కట్టగలిగానా, వారికి మంచి బట్టలు ఇవ్వగలుగుతున్నానా, వారికి మంచి భోజనం ఇవ్వగలుగుతున్నానా? ఇలాంటి ఆలోచనలో నువ్వు ఇంకా ఉన్నావేమో. యేసుక్రీస్తే వారి జీవితానికి ఒక గొప్ప భరోసా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. ఇక్కడ కూర్చుని మా ప్రియ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం. ఇప్పటికే చాలామంది తల్లులు వారి బిడ్డల కోసం వరి అవుతూనే ఉన్నారు. సమాజంలో తండ్రి వివక్షత ఉండనే ఉంది. అయితే ప్రభు, సమాజాన్ని మార్చే దేవుడవు నీవు తండ్రి. మా బిడ్డలని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఉన్నాము. నీవే భరోసా అని మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాము తండ్రి. నీవు లేక ఎంతోమంది తండ్రి దీనత్వంలో ఉన్నారు, దీన దశలో ఉన్నారు, నిన్ను ఎరుగక తండ్రి ఇగ్నోరెన్స్లో ఉన్నారు తండ్రి. నీ దగ్గరికి ఎప్పుడైతే తీసుకొని రాబడ్డారో వారు గర్వంగా తలెత్తుకుంటారు. వారు మంచి జీవితం జీవిస్తారు. పాపము లేని జీవితము, క్షమాపణ కలిగిన జీవితము, కృప కలిగిన జీవితము జీవిస్తారు ప్రభు. ఎప్పుడైతే నజరేయుడైన యేసు నామము తండ్రి వారి జీవితంలోనికి అనుగ్రహించబడిందో, వారి జీవితంలో ఉన్న పుతోను దెయ్యం పోతుంది, సాతాను పోతుంది. ఓ తండ్రి, నువ్వు మాట్లాడేది చిన్న బిడ్డతో కాదు కానీ వారిలో ఉన్న దురాత్మతో ప్రభువా తండ్రి. కొంతమంది తల్లిదండ్రుల జీవితంలో ఈ దురాత్మ ఉండిపోయి పిల్లల పట్ల తండ్రి వ్యత్యాసంగా ప్రవర్తించవచ్చు. అటువంటి వారిని మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటూ ఉన్నారో ప్రతి ఒక్కరిని తండ్రి మీరు దీవించండి. ఓ తండ్రి, యూట్యూబ్ ద్వారా ఇలాంటి చక్కని వర్తమానములు అనేక మంది విని తండ్రి వారందరూ కూడా ప్రోత్సహించబడడానికి, నీ వాక్యము సరైన విధానంలో నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గర్ల్ చైల్డ్ కోసం చక్కగా వాక్యాన్ని ఉన్నాం. ఈ వినిన వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆడని కానీ మగని కానీ ఆయన వ్యత్యాసం చూపించలేదు. దేవుడు అందరినీ సమానంగా చూశాడు. అలాగే మరి పురుషులు ముఖ్యంగా ఆడవారి పట్ల చక్కని పదాన్ని కలిగి ఉండాలి. అలాగే గర్ల్ చైల్డ్ పట్ల చక్కని పదాన్ని కలిగి ఉండాలని మరి అయ్యగారు వారి యొక్క అనుభవాల్లో నుంచి కూడా ఆయన చెప్పడాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. చెప్పేవారే కాదు కానీ ఆయన జీవితంలో అవన్నీ పాటించారు. పిల్లలను చూడడం కానీ, వారికి వివాహాలు చేయడం కానీ, పెళ్ళిళ్ళ పట్ల కానీ, ఒక మేనమామగా ఆ విధంగా అన్ని విధాలుగా కూడా ఆయన ఆ జీవితంలో నుంచి చెప్పిన పాఠంగా నేను భావిస్తున్నాను. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగైతే మరి అందరినీ సమానంగా చూస్తారో ఆ విధంగా చూస్తారని తెలియజేసుకుంటూ మరి మనందరం లేచి నిలబడదామండి. దేవునికి కానుకలు సమర్పిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును